విక్టరీ న్యూస్ సబ్బవరం రిపోర్టర్ కిషోర్. ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంట పెట్టుకుని మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్యేతో పాటు స్థానిక సిఐజి రామచంద్రారావు, స్థానిక ఎంఆర్ఓ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ పాల్గొనడం జరిగింది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శనివారం బోధవలస ఎల్నొప్పి గ్రామంలో జరిగిన మన పల్లెకు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని అనుకున్న టైంకి చక్కగా మండల స్థాయి అధికారులతో కలిసి వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ఎవరికి ఏం కావాలి, ఏం పనులు మీ ఊరికి అవసరం అని ప్రతి ఒక్కరిని పిలిచి వారిని ఏం కావాలి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అలాగే ప్రజలు చేసినటువంటి విషయాలను వెంటనే వాటికి సంబంధించిన అధికారులకు తెలియజేసి వారం 10 రోజులుగా ఈ సమస్యలన్నీ పూర్తి చేయాలని, మరలా నేను ఈ గ్రామం వచ్చినప్పుడు ఈ సమస్యల గురించి ఎవరు నాకు చెప్పకూడదని ఎమ్మెల్యే అధికారులకు చెప్పడం జరిగింది. అనంతరం ఎల్లుపి ఎంపీటీసీ సీనియర్ జనసేన నేత ఉగ్గిన రాము మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సమస్యలు ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే అవి నెరవేర్చడం జరుగుతుందని, అలాగే మా గ్రామంలో ఉన్న కొన్ని సమస్యలపై ఎమ్మెల్యే గారికి నేను స్వయంగా చెప్పడం జరుగుతుందని, చెప్పిన పనులన్నీ కూడా ఎమ్మెల్యే నెల రోజులలోపు అన్ని పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే రమేష్ బాబు చెప్పడం జరిగింది. ఈ చక్కని కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు, బలిరెడ్డి అప్పారావు, ఇందల వెంకటరమణ సీనియర్ జనసేన నేత, నారపాడు సర్పంచ్ మామిడి శంకర్రావు జనసేన నేత, గొర్లి కుమారస్వామి జనసేన మహిళా నాయకురాలు బంతి కోళ్ల పద్మ, ఉగ్గిన రాము సీనియర్ నేత, మిడతడ మహాలక్ష్మి నాయుడు, అమరపిన్ని నరసింగారావు, ఎల్లాజీ, కంచిపాటి రాంబాబు, అల్లం రామనాయుడు, పిల్లి మంగరాజు, రోమాల చంద్రశేఖర్, అడారి వెంకట్, గవర బాలాజీ, దాసరి రాము, అమరపిన్ని నరసింగారావు, బీజేపీ అధ్యక్షులు పి పార్వతి, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎవరమ్మా ఆవిడ? అమ్మ తల్లి ఇట్లా శ్రద్ధగా ఉండాలా. నబత్తి కల్లాల నుండి చాకలగడ్డ వరకు గ్రావెల్ రోడ్డు, ఈ 5 గ్రావెల్ రోడ్లు కూడా ఎస్టిమేషన్స్ వేయించండి, తప్పకుండా ఇవి కూడా చేసేద్దాం. ఐడియా ఉందా? అర్జెంటుగా వాళ్ళకి చెప్పి కొత్తది ఏదన్నా స్కీమ్ వచ్చినా, కొత్త ఇంప్లిమెంట్ ఏదైనా జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలతో నాయకులతో పంచుకోండి. అర్జెంటుగా వాళ్ళతో మాట్లాడి వచ్చింది అంత పెట్టించేసేది. అదే కదా నేను చెప్పింది. ఇదివరకు పట్టించుకోవాలి. అదేనమ్మా చదివాను, నేను ఇప్పిస్తాను, తీసుకెళ్తాను. మీకు 2 రోజుల్లో సమాధానం నెంబర్ రాశారా? మీకు 2 రోజులు కేటాయింపు మీద వారం రోజుల్లోపు మీకు మా ఆఫీస్ నుంచి ఫోన్ కూడా వస్తుంది. మీ స్థలం కేటాయింపు కూడా చేస్తాం. సరే సార్, మా కుటుంబ పెద్దగా మీరుండి మా గ్రామం నడిపిస్తారు, అది మాకు చాలు సార్. ఎందుకంటే గతంలో టీఆర్పీ పార్టీలో ఊర్లో 10 మందికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి సమస్యలు లేవన్నమాట. గోవల్ ఈ ఊరు వచ్చేసరికి మీకు గత 4 రోజులు జరుగుతున్న కార్యక్రమం ఎలా డిజైన్ చేసామో, ఎలా జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. శ్రీనివాసరావు కేకుతోట నుండి గుళ్ళేపల్లి బీటీ రోడ్డు వరకు గ్రావెల్ రోడ్డు అడిగారు. గ్రావెల్ రోడ్డు కొత్త ఫార్మేషన్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? పెట్టేస్తామా? ఓకే. సిరిగిరి రాము టేకుతోట నుండి శ్మశానం వరకు గ్రావెల్ రోడ్డు. మళ్ళీ ఎలక్షన్ వస్తాడికి నాకు ఇక్కడ ఈ ఊట ఈ ప్రాబ్లం ఉండకూడదు. రోడ్డు కానీ, డ్రైన్ కానీ, కలవట్లు కానీ, లేదా ఇతర ఇంకే ప్రాబ్లం సరే పంచాయతీకి మళ్ళీ పంచాయతీ అడిగేటప్పుడు సార్ రమేష్ గారు నాకు ఈ ప్రోగ్రాం చేసి చెప్పకూడదు. అది ఆయన సంకల్పం. దయచేసి అర్థం చేసుకొని మన ఇచ్చిన గణపతి మన దగ్గర ఉంది. ఇది ఒకసారి మేము ఇప్పుడు ఇస్తున్నాము. దయచేసి మేము తీర్పు నాకు కూడా రావాల్సి కోరుతున్నాం. బాబు
బాబు ఓకే అండి. చదువు కోసం ఎంతమంది ఉంటే అన్ని 15,000 మేము వేయటం కానీ, రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 5 ఆఖరి సంవత్సరంలో పెంచుతాం అనేది కాకుండా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెంచిన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఫస్ట్ రోజు మొదలుపెట్టినప్పుడు పరవాళ్ళ ముత్యాలంపాలెం గ్రామం వెళ్ళాం. ఆ గ్రామంలో మత్స్య సంపద దెబ్బతింటుంది, సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామన్నారు గతంలో చాలా సంవత్సరాల క్రితం ఫార్మా కంపెనీల్లో. అవి ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు ఆ రోజున పెద్ద ఎత్తున ఆ గ్రామస్తులందరూ తెలియజేస్తే వెంటనే అక్కడి నుంచే పొల్యూషన్ అధికారులతో కంపెనీ వాళ్ళతో మాట్లాడితే అది 3-4 తారీఖుల్లో వాళ్ళ రాష్ట్ర అసోసియేషన్ కానీ ఫర్వార్డ్ అసోసియేషన్ కానీ కలెక్టర్తో ఎంపీతో నాతో మీటింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంటే సమస్య కాగిత రూపంలో రాస్తే ఆ సమస్య మాకు అర్థమయ్యి మేము కానీ గొంతెత్తితే జరగని ఏవి ఉండో ఇలాంటి ఉదాహరణలతో ఎన్టీపీసీని కూడా పిలిపించాం పొల్యూషన్ గ్రామాలకు. వాడచీపురపల్లి, నాయుడుపాలెం ఇవన్నీ తిరుగుతున్నప్పుడు చెప్పి మనవి చేస్తూ, ఇది మొదటి రోజు కాబట్టి ఇంకా ఈరోజు రాని అధికారులు ఎవరన్నా ఉన్నా ఎండిఓ గారు అందరినీ రేపు నుంచి కూడా నెక్స్ట్ ప్రోగ్రాం రేపు కాదు, మీకు డేట్లు ఇచ్చినప్పుడు 3-4 రోజుల తర్వాత ఉంటుంది. మళ్ళీ డేట్లు ఇచ్చేసరికి అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. ఎందుకంటే ఇది మీకు అప్పుడప్పుడు ఉండే కార్యక్రమం కాబట్టి సమస్యలు పరిష్కరిస్తే మన ప్రజల్లోకి వెళ్ళక్కర్లేదు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మన ప్రజల్లోనే ఉంటాం. ఇది ఈ కాన్సెప్ట్. అందుకని మీరు పని చేస్తే ఆ డిపార్ట్మెంటు పనులు ఏమీ లేకుండా ఆ డిపార్ట్మెంట్ని ఎవరు అడగకుండా ఉంటే ఆ అధికారులు రాకపోయినా నేను తర్వాత పట్టించుకోను. పని అనేది మనకు ఒకసారి వాళ్ళు చేసిన తర్వాత మీకు మా ఆఫీస్ నుంచి ఎవరి వాళ్ళకి సాక్రికేట్ చేసి పనులు మేము ఎండాక్ చేసిన తర్వాత ప్రతి పనికి మీ దగ్గర నుంచి నేను నాకు ఆన్సర్ కావాలి. ఫండ్ లేకపోతే మనం ఏం చేయాలి, ఫండ్ ఉంటే ఎక్కడి నుంచి మీట్ అవ్వాలి, సిఎస్ఆర్ కావాలంటే నేను నా ప్రోద్బలంతో ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది ప్రతిదీ కూడా మనం కూలంకుషంగా చర్చించుకుని పని చేయాలి. జరగదు అనేది మాత్రం ఎక్కడా ఉండకూడదు. ఫండ్ లేదనే మాట ఎక్కడా మాట్లాడకూడదు. ఫండ్ విషయంలో నాకు వదిలేయండి, మీకున్న వెసులుబాటులో మీరు చేయండి, మిగతాది నేను చూసుకుంటా. ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయటం మాత్రం మనం చేయాల్సిందే. ఇది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఇవన్నీ కూడా ఒకటిగా అమలు చేస్తామని మీకు మాటిస్తూ, మరి బోధవలస గ్రామ పెద్దలు రాసి ఇచ్చిన విషయాలు చదువుతాను. ముక్క దేవుడు మామిడి తోట నుండి కొట్టాడి శ్రీనివాస్ టేకు తోట వరకు సీసీ రోడ్డు నిర్మాణం అడిగారు. ఉగ్గిన సురేష్ పొలం నుండి సిరిగిడి రాము టేకు తోట వరకు సీసీ రోడ్డు అడిగారు. పాత సీసీ రోడ్డు నుండి శ్మశాన వాటి వరకు సీసీ రోడ్డు అడిగారు. కంచిపాటి వారి కల్లాలకు వెళ్ళే సీసీ రోడ్డు నుండి రాపర్తి పిడితల్లి ఇంటి వరకు సీసీ రోడ్డు అడిగారు. ఆనపర్తి దేవుడమ్మ ఇంటి నుండి కంచిపాటి రామ ఇంటి వరకు సీసీ రోడ్డు అడిగారు. ఎల్లప్ప చిన్నారావు ఇంటి నుండి భూలోకమ్మ తల్లి గుడికి వెళ్ళే సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ అడిగారు. గతంలో నిర్మించిన సీసీ రోడ్డు నుండి భూలోకమ్మ తల్లి గుడి వరకు సీసీ రోడ్డు అడిగారు. వడ్రా స్వర్ణకుమారి ఇంటి నుండి కోన గౌరీ ఇంటి వరకు సీసీ రోడ్డు అడిగారు. కోన గౌరీ ఇంటి నుండి నేబర్తి నౌకాలమ్మ ఇంటి వరకు కూడా సీసీ రోడ్డు డ్రైన్ అడిగారు. కోన సన్యాసం ఇంటి నుండి ఎల్లప్ప రాజేశ్వరి ఇంటి వరకు సీసీ రోడ్డు అడిగారు. నేను ఈ వేదిక ద్వారా మీకు మాటిస్తా ఉన్నా, 1-2 నెలల్లోపే మనకి సీసీ రోడ్డు ఫండ్ ఇస్తూ ఉన్నారు. దానిలో మీరు అడిగిన ఈ 10 రోడ్లు కూడా పెడుతున్నామని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. గ్రామ సమస్యలు అయితే గ్రామంలో ఉన్న పెద్దలు రాసిస్తారు. మీకు వ్యక్తిగతంగా మీకు ఏదైనా రెవెన్యూ పరంగా
పట్టాదారు పాస్ పుస్తకం రాలేదో, లేకపోతే మీ భూమి సర్వే అవ్వలేదు, వ్యక్తిగతంగా ఉన్నది, లేకపోతే ఇల్లు లేదు, పెన్షన్ రావటం లేదు, రేషన్ కార్డు కావాలో, ఇలాంటి మీ వ్యక్తిగత సమస్య ఉంటే మీరు వినతిపత్రం రూపంలో ఇచ్చి కిందన మీ ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్ రాస్తే ఆ సమస్య పరిష్కరించి మీకు ఫోన్ చేసి మరి మా ఆఫీస్ నుంచి ఫాలోఅప్ చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. మీరేదో రోడ్డు మీద ఎదురైనప్పుడు సమస్య చెప్పేసి మొన్న ఏదో చెప్పాము, అధికారి చేయలేదు, ఎమ్మెల్యే చేయలేదు అనకుండా మీరు ఒకసారి రాసి మీ నెంబర్ కూడా రాసి ఇచ్చినట్టయితే మేమే మీకు ఫోన్ చేసి మీ సమస్య ఇగో ఈ రోజులోపు తీరుతుంది, సపోజ్ నువ్వు ఇల్లు లేదని పెట్టావు, ఊరంతా కూడా ఒక లిస్ట్ చేస్తే స్థలం ఉన్న వాళ్ళకి ఈ నెలాఖరులోపు ఇల్లు ఇస్తున్నాం, స్థలం లేని వాళ్ళందరూ కూడా ఏరియాగా పెడితే ఊరి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ లేఅవుట్ వేసి స్థలం ఇస్తాం 3 సెంట్లు. అలా ఏ సమస్య అయినా మీరు వ్యక్తిగతంగా రాసి ఇవ్వమని కోరటం, అది పరిష్కరించడంలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలామంది ఏంటనుకుంటారంటే ఊర్లో పెద్దలకు చెప్పామను, ఎమ్మెల్యే గారికి ఎక్కడో ఫంక్షన్లో ఎదురైనప్పుడు చెప్తే అవన్నీ కూడా రోడ్డు మీద మాట్లాడుకున్నవన్నీ కూడా అన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనం మానవ మాతృలు. అందుకే చాలామంది మళ్ళీ రెండోసారి ఎదుర్కొన్నప్పుడు అంటారు, మొన్న 2 నెలలు అయిందండి మీకు చెప్పాను, 2 నెలల క్రితం ఏదో పెళ్లి ఫంక్షన్లోనో లేకపోతే ఏదన్నా మెచ్యూరిటీ ఫంక్షన్లోనో కలిసినప్పుడు చెప్తే అది ఎమ్మెల్యేలో మీరు 4వ స్థానం, అందరిలాగా మీరు కాకుండా కొత్తగా మీరు ఏం చేస్తారు? మెజార్టీని బట్టి కార్యక్రమం అంత అభిమానం ఉన్నారు. అందరికీ నమస్కారం. మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా నిన్న మొన్న గత 4 రోజులు పరవళ మండలంలో తిరిగా, ఈ రోజు సబ్బవరం మండలంలో స్టార్ట్ అయింది. బోధవలస గ్రామం ద్వారా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, చాలా మంది అందరూ ఎమ్మెల్యే ఆఫీస్కి రాలేరు, కొంతమంది రాగలుగుతారు. వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉన్నా, గ్రామ సమస్యలున్నా మనమే ప్రజల్లోకి వెళ్ళి ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో తీర్చడానికి మొత్తం ఈ రోడ్లు కావాలా, డ్రైన్లు కావాలా, కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాలు, పంచాయతీ బిల్డింగ్, ఇరిగేషన్ తాలూకా ఇష్యూస్ కానీ, R&B, పంచాయతీ రాజ్, RWS, ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఊరుకున్న పనుల్ని ఒక కాగితం మీద పెట్టి ప్రయారిటీ బేసిస్ లో మా అధికారులందరినీ రప్పించి ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళకి సాగ్రిగేట్ చేసి సీఎం డాష్ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి కూడా బాధితులకు ఆన్సర్ వస్తుంది. CMO ఆఫీస్ నుంచి అక్కడి నుంచే మొదలు గ్రామ స్థాయి వరకు మానిటరేషన్ ఉంటుంది. ఆ మానిటరింగ్ అంతా కూడా మా ఆఫీస్ చేస్తుంది. ప్రతి సమస్య కూడా తీర్చి వీళ్ళు రాసిచ్చిన ప్రతి సమస్య కూడా ఈ 3.5 కాలంలో 80-90% అన్ని కూడా సాధ్యమయ్యాయి. కాబట్టి అవి పూర్తిగా చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. రెవెన్యూ పరంగా భూ సర్వే సంబంధించి కానీ, పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదని కానీ, లేకపోతే డిస్ప్యూట్ పక్క రైతు ఉండి కానీ, కుటుంబ డిస్ప్యూట్ ఉండి కానీ, ఇలా ఏదన్నా వ్యక్తిగతంగా అర్జీలు ఇవ్వచ్చు. అలాగే పెన్షన్ రాని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఒకవేళ సొంత ఇల్లు ఉండి జాగా ఉండి డబ్బులు గవర్నమెంట్ నుంచి ఆశించే వాళ్ళు, అసలు స్థలమే లేకుండా స్థలమును ఇల్లు కూడా కావాల్సిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళకి పరిష్కారం ఉంటుంది ఈ వేదిక. అందరికీ కూడా వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. గత కొంతకాలంగా కొత్త పెన్షన్లు ఆగిపోయాయి. అవన్నీ కూడా వచ్చే నెల నుంచి కూడా అవి పరిష్కరించే దిశగా కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త ఇల్లు, ఇంకా ఇతరత్ర వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలన్నింటినీ అడ్రస్ చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దగ్గర 24-25 చిన్న గ్రామం బోధవలస. కొంతమంది ఇంకా తెలియకపోవచ్చు. నిన్న మొన్న అయితే వినతులు వెల్లువెత్తే ఇక్కడ చిన్న గ్రామం వాళ్ళు కానీ ఇంకా కొందరు ప్రిపేర్ అవ్వకపోయినా వాళ్ళకి చెప్పాను. ఈ ఎమ్మెల్యే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అర్జీ ఇవ్వకపోతే అవ్వదనేది కాదు. రేపు ఎల్లుండిలో కూడా మీ గ్రామ పెద్దల ద్వారా నాకు అర్జీలు పంపించండి.
ప్రతి అర్జీకి మీకు ఫోను ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా సమాధానం వచ్చి సమస్య తీరుద్ది అని చెప్పి ఇప్పుడు చాలా మంది క్లియర్ అవ్వని భూములు ఉంటాయి, దాని మీద మమ్మల్ని అప్రోచ్ అవుతారు. దానికి నేనేం చేయలేకపోవచ్చు, కానీ మా పరిధిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే, అధికారులు చేయగలిగిన ఏ సమస్య కూడా ఆగే ప్రసక్తి లేదు అనేది ఒక సంకల్పం తీసుకుని మేము ప్రజల్లోకి వచ్చాం. తప్పకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి మనవి చేస్తాం. అవార్డు పొందిన గ్రామం సార్ ఇది, నాట్ ఏ స్మాల్ విలేజ్. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చేతులు. నేను అనేది విలేజ్ అంటే జనాభా లెక్కన, మీరు విలేజ్ రోడ్డు చూసిన జాతీయ నాయకుల పేర్లు ఉంటాయి. నేను అనేది విలేజ్ చిన్నది అంటానికి జనాభా లెక్కన తప్ప విలేజ్ చిన్న చూపించలేదు. సార్ సూపర్ 6 లో భాగంగా మనకి సంవత్సరానికి 3 సిలిండర్లు చెప్పారు సార్. ఒకటే ఇచ్చారని మహిళలు పెద్దగా అన్నారు సార్. తమరు అసెంబ్లీలో ఈ విషయం మీద కొంచెం మీరు చేస్తారు, మాకు ప్రజలు కూడా ఆగ్రహం చేస్తున్నారు. డెఫినెట్ గా ఇది అసెంబ్లీ వరకు వెళ్ళక్కర్లేదండి, ప్రభుత్వ పరిశీలనలో ఉన్న విషయమే. సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి అయిన వ్యక్తి, ఆయన మొన్న ఇక్కడికి బిజినెస్ సమ్మిట్ కి వచ్చినప్పుడు వెరీ సూన్ దగ్గరలోనే మళ్ళీ విడత పెట్టారు. అది కూడా డేట్ మీకు వారం రోజులు అనౌన్స్ చేస్తారు. ప్రత్యేకంగా లేడీస్ గురించి ఇదే వస్తుంది సార్. ఈ సర్వీస్ బోధో బుగ్గన లక్ష్మి గారు ఎంపీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ స్థానిక సంస్థ కోసం ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఆయన అడుగుతుంటే వస్తాం చెప్తాను. ఇప్పటిన్నరకి ఆయన వచ్చారు. అంటే మా పంచాయతీలో ఏ సమస్యలు తీస్తామని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చారు. ఆ కారణంగా ఆయన మాట ఇచ్చిన మనిషి కాబట్టి ఆయన ఈ రోజు కాదు రేపైనా మాకు అన్ని కార్యక్రమాలు అవుతాయి కాబట్టి దాని మీద మాకు అందరికీ హ్యాపీగా ఉన్నాం. ఇందులో ఏంటంటే మేము చిన్న చిన్న కూటమిలో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయిపోతాయండి. దానికి అయితే ప్రాబ్లం మాకు ఇది లేదు. ఎందుకంటే పెద్ద ఆయన కూడా మాకు అదే చెప్తున్నారు. ఇటు పరిస్థితుల్లో అందరూ కలిసి వెళ్ళాలి, కలిసి మనం కూటమి అనేది అందరూ కలిసి పని చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా మేము ముందుకెళ్తున్నాం అండి. దయచేసి ఎవరు కూడా అందరూ బాధించుకోవద్దు. మేము అడిగింది అయితే అక్కడ మాకు డ్రైనేజ్, సీసీ రోడ్లు, తర్వాత పాజేరు ప్రాబ్లం ఒకటి ఉందండి. ఆ పాజేరు ప్రాబ్లం అదే 30 లక్షలు లాస్ట్ మేము గ్రాంట్ వేయించాము. ఆ గ్రాంట్ అనేది ఆల్రెడీ ఇచ్చాము. ఇప్పుడు కొత్త గారు మారడం వల్ల ఆయన దృష్టికి రాలేదు. అందుకే ఇందాక సార్ కూడా చెప్పారు ఆ పాజేరు మట్టికి 100% మాకు అవ్వాలి. అయితేనే మాకు అది రైతులుగా అది మంచిదండి. ఎందుకంటే దాని కింద ఆయకట్టు ఇంచుమించుగా 100 ఎకరాల దగ్గర ఉంటుందండి. అది రిపేర్ అయిపోయి ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల దగ్గర అవుతుందండి. 2 గవర్నమెంట్ మరి ఏ గవర్నమెంట్ గా దీన్ని ఆశించగలదు. అన్నీ రమేష్ గారి దృష్టిలో పెట్టాం కాబట్టి మాకు ఇది 100% అవుతుంది. సమ్మర్ కాలేజ్ స్టార్ట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. రైతులందరూ సుముఖంగా ఉంటారు. అందులో చాలా మంది రైతులు బాగుంటుంది కాబట్టి రేపు జనసేన పార్టీ ఇక్కడ జెండా ఎగురుతున్న కారణం ఏంటంటే అందరూ మా సమస్యగా ఇక్కడ 3 పంచాయతీల్లో జనసేన పార్టీ అనేది బలిష్టంగా ఉందండి. ఆ విషయంలో ఎక్కడ మేము డోకలేదు. నా పేరు ఉగ్గిన రామండి. నేను జనసేన పార్టీ లీడర్ని. తర్వాత ఏంటంటే అన్ని విధాలుగా మాకు అన్నయ్య అందుబాటులో ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా ఏ విషయం సరే మేము చెప్పుకోవడం ఇది ఉంది. ఆయన ఆ రకంగా ఆయన ముందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఆ విషయంలో అయితే మాకు ఎక్కడ ఇబ్బంది లేదండి. ఆయన వల్ల ఇంకా సంక్షేమం జరగాలనేసి మాకు ఇక్కడ స్కీమ్ ఇస్తామని చెప్పారండి. అంటే మేము లాస్ట్ అడిగాము మాకు స్కీమ్ కావాలన్నా, అంటే ఊరు మొత్తానికి ప్రతి ఇంటికి ఒక ఇల్లు ఇవ్వాలని మాకు సంకల్పం అండి. ఆ విషయం కూడా అన్నీ చెప్పాము. అన్నీ గారు దానికి సముఖంగా చెప్పారండి. ఎంఆర్ గారు పంపించి, అంటే మాకు పైన ల్యాండ్ ఉందండి, ఇంచుమించు 30 ఎకరాల దగ్గర ఉంది. అది అన్నకి అంత అయిపోతుంది, వేరే ఉన్నారు. దాని విషయంలో మీ మాట అన్నీ చెప్పాము. అన్ని గారు కూడా దానికి ఓకే అన్న ఎంఆర్ గారు పంపించి ఆ ల్యాండ్ మొత్తం వెరిఫికేషన్ చేసి ఎంతమంది ఏంటంటే మేము చెప్పాం ప్రతి ఇంటికి ఒక ప్లాట్ అండి 3 సెంట్లు ఇద్దామనేసి. అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఎవరు లేరండి. ఊరు మొత్తానికి ప్రతి